హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షా మినిస్టర్ డైలీ కరెంట్ అఫైర్స్. సెప్టెంబర్ 12, 2022 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో మరి సెప్టెంబర్ 12, 2022 నాటి కరెంట్ అఫైర్స్లో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు చూసినట్లయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో తొలిసారిగా అగ్రికల్చర్ డాటా ఎక్స్చేంజ్ని ప్రారంభించడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఏంటి మరి దీన్ని ADEX అని పిలుస్తాం. ADEX అంటే ఇక్కడ అగ్రికల్చర్ డాటా ఎక్స్చేంజ్ అని అంటామండి. అంటే అగ్రికల్చర్ సంబంధించినటువంటి డాటాని ఎక్స్చేంజ్ చేసుకోవడం. ఇది ఎవరి సహాయంతో ఏర్పాటు చేయడం జరిగిందంటే బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ, శాస్త్రీయ సంస్థ, గొప్ప సంస్థ, శాస్త్రీయ పరిశోధనలో ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ సహాయంతో అగ్రికల్చర్ డాటా ఎక్స్చేంజ్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎందుకోసమంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి జలవనరుల విశేషాలు కానివ్వండి, నీటిపారుదల విశేషాలు కానివ్వండి, విత్తనాలకు సంబంధించినటువంటి ఒక విశేషాలు, అంటే విత్తనాలు అంటే ఏ ప్రాంతంలో ఈ సారవంతమైన భూములు ఉన్నప్పుడు ఆ సారవంతమైన భూములు ఆ నేలల్లో ఎలాంటి పంట పండుతుంది, ఎలాంటి విత్తనాలు తీసుకోవాలి, ఎలాంటి ఒక సస్య రక్షణ చర్యలు చేపట్టాలి, ఇలాంటి అన్ని అంశాలు ఇందులో ఉంటాయండి. ఎరువులతో పాటుగా అక్కడ దిగుబడి ఎలా వస్తుంది, మొత్తం కూడా డేటాని ఇక్కడ చేస్తున్నారు అనమాట. ఇదే అగ్రికల్చర్ డాటా ఎక్స్చేంజ్ అని ఆయన అంటాం. ఇది దేశంలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట. తొలిసారిగా దేశంలోని ఇలా అగ్రికల్చర్ డాటా ఎక్స్చేంజ్ని ఏర్పాటు చేసుకునేటువంటి తొలి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ వ్యవసాయ శాఖ ఈ విషయంలో బెంగళూరులో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్తో ఒక ఒప్పందం అనేది చేసుకోవడం జరిగిందండి. వ్యవసాయ సంబంధించిన విషయంలో తెలంగాణ రాష్ట్రము మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కొన్ని అంశాల్లో అంటే ఈ యొక్క ఇన్నోవేషన్ విషయం, ఇలాంటి ఆవిష్కరణలకు సంబంధించినటువంటి కొత్త ఇన్నోవేటివ్ మెథడ్స్లో ముందంజలో ఉందని చెప్పొచ్చు అనమాట. పర్టికులర్గా చూసినట్లయితే క్రాప్ డైవర్సిఫికేషన్ ఇండెక్స్, అంటే భారతదేశంలో తొలిసారిగా క్రాప్ డైవర్సిఫికేషన్ ఇండెక్స్ అని చెప్పేసి ఒక సూచి ఉంటుందండి. అంటే దీన్ని ఏమంటామంటే పంటల వైవిధ్యత సూచి అని చెప్పేసి అంటాం. పంటల వైవిధ్యత సూచి ఇది మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పంటల వైవిధ్యత సూచిని ఏర్పాటు చేసుకోలేదన్నమాట. 77 రకాల పంటలు మొత్తం పండుతున్నాయి. అంటే అన్ని రకాల పంటలు, ఆహార ధాన్యాల నుండి కూరగాయల వరకు మొత్తం కూడా అన్ని పండ్ల తోటలు అన్ని వరకు 77 రకాల పంటలు పడతాయి. ఏ జిల్లాలు, మొత్తం తెలంగాణలో 33 జిల్లాలు ఉంటే 33 జిల్లాల్లో ఎక్కడ మరి క్రాప్ డైవర్సిఫికేషన్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఇక్కడ మనకి నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో క్రాప్ డైవర్సిఫికేషన్ ఎక్కువగా ఉంది అనే అంశాన్ని ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అదొక ఇంపార్టెన్స్ అండి. సూర్యాపేట కానివ్వండి, కరీంనగర్, ఇలాంటి పెద్దపల్లి ఈ ప్రాంతాల్లో అయితే ఏమవుతుందంటే క్రాప్ డైవర్సిఫికేషన్ తక్కువ ఉంది. ఇక్కడైతే 3 జిల్లాలో క్రాప్ డైవర్సిఫికేషన్ ఎక్కువ ఉందని ఒక నివేదికను కూడా ఇచ్చిందనమాట. ఫస్ట్ టైం అనమాట. పంటల వైవిధ్యం దీని ప్రకారం ఏంటంటే ఏ ప్రాంతంలో ఎక్కువ పంటలు పండుతున్నాయి, అక్కడ ఉన్నటువంటి సారవంతం ఏంటి, ఎలాంటి సంబంధించినటువంటి రైతులు కానివ్వండి, అక్కడ మేనేజ్మెంట్ అంటే నిర్వహణ పద్ధతులు ఎలా పాటించాలి, ఇలాంటి అన్ని విషయాలు తెలుస్తాయి అన్నమాట. ఇలాంటి అంశం. అంతేకాకుండా ఇప్పుడు అక్కడ తెలంగాణ రాష్ట్రంలో మనం చూసినట్లయితే 2601 రైతు వేదికలు నిర్మించుకోవడం జరిగిందండి. రైతు వేదికలు నిర్మించుకోవడం జరిగింది. అదొక ఇంపార్టెన్స్ ఉంది. తెలుసు ఫ్రెండ్స్, మనకి దేశంలోనే తొలిసారిగా రైతు పంట పెట్టుబడి సహాయ పథకమైనటువంటి రైతు బంధుని ఇస్తున్నటువంటి రైతు బంధుని ప్రారంభించినటువంటి తొలి రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా విత్తనాల ప్యాకెట్ల పైన QR కోడ్ని ముద్రిస్తున్నటువంటి తొలి రాష్ట్రంగా కూడా తెలంగాణ ప్రభుత్వం అనేది ఉంది. క్విక్ రెస్పాన్స్ కోడ్ అని చెప్పేసి అంటామండి. ప్రజెంట్ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వచ్చేసి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారైతే వారు నరేంద్ర సింగ్ తోమర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన వారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఆ నేపథ్యం. నెక్స్ట్ వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉన్న ఒక ప్రముఖ సంస్థ ఉందండి. ఆ సంస్థ పేరు NIRD. 1975లో ఏర్పాటు చేయబడింది. మరి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో పనిచేస్తుంది NIRD అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది రూరల్ డెవలప్మెంట్ అంటామండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది రూరల్ డెవలప్మెంట్.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది రూరల్ డెవలప్మెంట్. సో మరి ఈ సంస్థ ఈ యొక్క గ్రామీణ అభివృద్ధిలో సో మరి ఎన్నో పథకాల రూపకల్పనతో పాటు నిర్వహణ చేస్తూ ఓకేనా గ్రామీణ అభివృద్ధి కృషి చేస్తున్న సంస్థల్లో మన దేశంలో అగ్రగామి సంస్థ అయితే NIRD అని చెప్పవచ్చు అనమాట. హైయెస్ట్ ఒక సంస్థగా గ్రామీణ అభివృద్ధి విషయంలో. మరి ఈ సంస్థకి థాయిలాండ్ కేంద్రంగా ఇచ్చే ఒక అవార్డు ఉందండి. అంటే అజీజ్ ఉల్ హక్ ఒక గ్రామీణ పురస్కారం అనేది రావడం జరిగింది. అజీజ్ ఉల్ హక్ గ్రామీణాభివృద్ధి పురస్కారానికి అజీజ్ ఉల్ హక్ పేరు పైన ఇచ్చే గ్రామీణాభివృద్ధి పురస్కారానికి ఎవరు ఎంపిక కావడం జరిగింది 2022 సంవత్సరానికి? ఏ సంస్థ ఎంపిక కావడం జరిగిందంటే NIRD సంస్థ, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ది లేదా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది రూరల్ డెవలప్మెంట్ అనే సంస్థ ఎంపిక కావడం అనేది జరిగింది. ఈ నేపథ్యం చూసుకోవాలండి. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రముఖ నటుడు అండి. సో మరి రెబల్ స్టార్గా ఒక సినిమా సంబంధించినటువంటి ప్రేమికుల హృదయాల్లో నిలిచినటువంటి వ్యక్తి. సో మరి పశ్చిమ గోదావరిలోని మొగల్తూరులో జన్మించి సుమారు 183 పైగా సినిమాలు నిర్మించడం జరిగింది. అంతేకాకుండా తన సొంత బ్యానర్ గోపీకృష్ణ అనే ఒక మూవీస్ ద్వారా కూడా ఎన్నో సినిమాలు కూడా నిర్మించడం జరిగింది. సో వారే కృష్ణంరాజు. సో మరి కృష్ణంరాజు గారు సో మరి 1940 జనవరి 20న పశ్చిమ గోదావరిలోని మొగల్తూరులో జన్మించారు. వీరు మరి 2022 సెప్టెంబర్ 11న వారు మరణించడం జరిగింది హైదరాబాదులో. సో వారు 1966లో చిలక గోరింక అనే ఒక సినిమా ద్వారా ఒక సినిమా పరిశ్రమకు పరిచయం కావడం జరిగింది. సినిమా హీరోగా పరిచయం కావడం జరిగింది. సో నాయకుడిగా ప్రతినాయకుడిగా ఎన్నో పాత్రలు కూడా పోషించడం జరిగింది. తన యొక్క చివరి సినిమా అంటే కృష్ణరాజు గారి యొక్క చివరి సినిమా వచ్చేసి మనకి ప్రభాస్ హీరోగా నటించినటువంటి రాధేశ్యామ్ అతను చివరి సినిమా. సో మరి కృష్ణంరాజు ఇటీవల మరణించడం జరిగింది. వీరికి ఎన్నో ఫిలింఫేర్ అవార్డ్స్ కూడా రావడం జరిగింది. ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం కూడా కృష్ణంరాజు గారికి రావడం జరిగింది. అంతేకాకుండా వీరు రాజకీయ రంగంలో ప్రవేశించి సో మరి తొలుత కాంగ్రెస్ పార్టీలో తర్వాత భారతీయ జనతా పార్టీలో వాళ్ళు ప్రవేశించడం జరిగింది. సో వారు కాకినాడ మరి నర్సీపట్నం లోకసభ నియోజకవర్గాల నుండి ఎంపీగా కూడా గెలుపొందారు. కేంద్ర మంత్రిగా కూడా వీరు పనిచేయడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రి కూడా సో కృష్ణరాజు గారు పనిచేయడం అనేది జరిగింది. తర్వాత ప్రజారాజ్యంలో చేరారు. మళ్ళీ సో భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు చనిపోయేంత వరకు. సో వీరు సో కృష్ణరాజు గారి యొక్క ఇది ఒక రాజకీయ ప్రస్థానం అండి. సో కాబట్టి సో కృష్ణరాజు గారి సంబంధించిన వారి యొక్క సొంత ఊరైతే ఇది పశ్చిమ గోదావరిలోని మొగల్తూరు అండి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరిలోని మొగల్తూరు. సో ఆ నేపథ్యం చూసుకోవాలండి. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే అండి. మనకి ఎవ్రీ ఇయర్ కూడా సెప్టెంబర్ 10న అయితే మనం ఆత్మహత్యల నివారణ దినోత్సవం నిర్వహిస్తాం. మరి ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం అనేది సెప్టెంబర్ 10లో మరి ఇంపార్టెన్స్ ఏమి ఇచ్చాడు, దానికి ఒక థీమ్ ఏమి ఇచ్చాడు. సో థీమ్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే క్రియేటింగ్ హోప్ త్రూ ద యాక్షన్. అంటే మనం పనిచేసే విధానం ద్వారా వాళ్ళకు ఒక నమ్మకాన్ని కల్పించాలి, ఒక మంచి నమ్మకమైన పనిని కల్పించాలి. ఆత్మహత్యలని మనం వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు, ఆత్మహత్యలు చేసే వాళ్ళని సో మనకి చేయకూడదని చెప్పడం. అంతేకాకుండా పనిపైన ఒక మంచి భవిష్యత్తు పనిచేస్తూ ఆ విధంగా వెళ్ళడం అండ్ ఒక మంచి నమ్మకాన్ని వాళ్ళకి కల్పించాలి జీవితం పైన అనే అర్థంతోనే క్రియేటింగ్ హోప్ త్రూ యాక్షన్ అని చెప్పేసి ఒక ఇతివృత్తాన్ని ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం అయినటువంటి సెప్టెంబర్ 10న మనం నిర్వహిస్తున్నాం. వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డేగా మనం నిర్వహించుకుంటున్నామండి. ఓకేనా. ఆత్మహత్యల నివారణ దినోత్సవంగా చెప్పొచ్చు అనమాట. ఈ నెలలో ఇప్పటివరకైతే మనం చూసినట్లయితే సెప్టెంబర్లో మనం చూసినట్లయితే సెప్టెంబర్ మాసం అంతా కూడా మనం పోషణ మాసంగా నిర్వహిస్తాం. ఇది కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్వహిస్తుంది పోషణ మాసంగా. సెప్టెంబర్ మొదటి వారం అయితే పోషణ వారోత్సవంగా నిర్వహిస్తాం. మొదటి వారం పోషణ వారోత్సవంగా నిర్వహిస్తాం, పోషణ వారోత్సవం. అంతేకాకుండా మరో అంశం మనం గమనించినట్లయితే మరి సెప్టెంబర్లో ఇక్కడ చూసిన సెప్టెంబర్ 5 అండి. సెప్టెంబర్ 5 వచ్చేసి మనకి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ సో ఉపాధ్యాయుడిగా ఉండి భారత రాష్ట్రపతి పదవికి వెళ్ళినటువంటి వారు సర్వేపల్లి రాధాకృష్ణ. ఎక్కువ కాలం పాటు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వారు సర్వేపల్లి రాధాకృష్ణ గారు. వారి యొక్క జయంతిని అయితే మనం జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవంగా నిర్వహిస్తాం. అంతేకాకుండా మరి మరొక అంశం మనకి చూసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే సెప్టెంబర్ 8 ఒక ఇంపార్టెన్స్ ఉందండి. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది సెప్టెంబర్ 8 ఏంటంటే ఇక్కడ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం.
సో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని మనం సెప్టెంబర్ 8న నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. మరి సెప్టెంబర్ 9 ఇంపార్టెన్స్ ఏంటంటే, సెప్టెంబర్ 9 అంటే మనకు తెలంగాణ భాష దినోత్సవం. సో మనకి తెలుగు భాష దినోత్సవం ఆగస్టు 29 గిడుగు రామూర్తి జయంతి అయితే, సెప్టెంబర్ 9 కాళోజీ నారాయణరావు జయంతి. ఒక అక్షరం దాల్చిన సిరా చుక్క లక్ష మెదలకు కదలిక అని చెప్పేసి ఒక గొప్ప తెలంగాణ మాండలికాన్ని ప్రచారం చేయడంలో విశేషమైన కృషి చేసిన వారు కాళోజీ నారాయణరావు గారు. వారి యొక్క జయంతిని తెలంగాణ భాష దినోత్సవం జరుపుకుంటున్నాం. మరో అంశం ఉంది ఫ్రెండ్స్, సెప్టెంబర్ 9 తెలంగాణ భాష దినోత్సవంతో పాటు సెప్టెంబర్ 9ని మనం ఇంకా ఎలా నిర్వహించుకోవడం అనేది జరుగుతుందంటే, సెప్టెంబర్ 9ని మరో విధంగా ఎలా అంటే, ఇక్కడ సెప్టెంబర్ 9 పర్టికులర్గా ఉత్తరాఖండ్ రాష్ట్రం అయితే ఇది ఒక హిమాలయ పర్వతాలను కాపాడుకోవాలి, హిమాలయ పర్వతాల్లో ఉన్న పర్యావరణాన్ని కాపాడుకోవాలనే ప్రధానమైన ఉద్దేశంతో హిమాలయాల దినోత్సవంగా సెప్టెంబర్ 9ని హిమాలయాల దినోత్సవంగా జరుపుకుంటున్న రాష్ట్రం ఏదైతే ఉందో అది ఉత్తరాఖండ్ రాష్ట్రం అండి. సో ఈరోజు మరి సెప్టెంబర్ 10 అంటే మనం 2 days బ్యాక్ నిర్వహించుకున్నాం. ఇది ఈరోజు న్యూస్లో వచ్చింది కాబట్టి వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే సెప్టెంబర్ 10. మరి దాని ఇంపార్టెన్స్ ఏంటంటే క్రియేటింగ్ హోప్ త్రూ యాక్షన్ అండి. సో మరి ఇది మన భారత సైనిక దళం, ఇండియన్ ఆర్మీ, మన భారత సైనిక దళం. అంతేకాకుండా భారత సైనిక దళంతో పాటు భారత వైమానిక దళం, ఇదండి భారత వైమానిక దళం. సో ఈ 2 దళాలు కూడా సంయుక్తంగా నిర్వహించాయండి. ఇది ఎక్కడంటే ఇది హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి అంబాలా ప్రాంతంలో నిర్వహించడం జరిగింది. భారత సైనిక దళానికి చెందినటువంటి కార్గా కార్ప్స్ అంటాం. ఇప్పుడు గ్రూపులు ఉంటాయి కదా, రెజిమెంట్స్ లాగా ఉంటాయి కాబట్టి వాటిని కార్ప్స్ అని చెప్పేసి అంటాం. ఈ మన భారత ఇండియన్ ఆర్మీకి చెందినటువంటి కార్గా కార్ప్స్, ఏదండి కార్గా కార్ప్స్ అనే ఒక విభాగం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఈ 2 సంస్థలు కూడా సంయుక్తంగా గగన్ స్ట్రైక్ అని చెప్పేసి ఒక రక్షణ విన్యాసాలను నిర్వహించుకోవడం అనేది జరిగిందనమాట. మనకి ఎగ్జామినేషన్లు అడగడానికి ఏంటంటే, ఇటీవల కాలంలో గగన్ స్ట్రైక్లో భారత వైమానిక దళం, భారత సైనిక దళం పాల్గొంది. అయితే ఇందులో భారత సైనిక దళానికి చెందినటువంటి ఏ విభాగం పాల్గొనింది అని అన్నప్పుడు అది కార్గా కార్ప్స్ అండి, ఏదండి కార్గా కార్ప్స్. ఈ నేపథ్యంలో మరి గగన్ స్ట్రైక్ను ఒక భారత సైనిక దళానికి చెందిన కార్గా కార్ప్స్, భారత వైమానిక దళం నిర్వహించాయి. అయితే ఇవి ఎక్కడ నిర్వహించాయి, ఏ ప్రాంతంలో నిర్వహించాయి అన్నప్పుడు హర్యానాలోని అంబాల్లో ఎయిర్ బేస్ స్టేషన్లో నిర్వహించుకోవడం అనేది జరిగింది. ఇక్కడ ఒక ఇంపార్టెన్స్ అండి, ఇక్కడ రఫేల్ యుద్ధ విమానాలు కూడా పెట్టడం జరిగింది అంబాలా ఎయిర్ ఫేస్లో. అంబాలా అండ్ హసిమారా, పశ్చిమ బెంగాల్లోని హసిమారా ఎయిర్ బేస్లో ఈ యొక్క రఫేల్ యుద్ధ విమానాలు కూడా కలవన్నమాట. ఎందుకోసం అంటే క్వశ్చన్స్ మనకి ఆ విధంగా వచ్చేస్తున్న పరిస్థితి మనకు ఉంది ఎగ్జామ్లలో ప్రజెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లలో. మరో అంశాన్ని ఇక్కడ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే భారత సైనిక దళం అనుకోండి, మన వెంటనే గుర్తుకొచ్చే పేరు ఇప్పుడు ప్రజెంట్ అయితే మన భారత ప్రధాన సైనిక అధికారిగా పనిచేస్తున్న వారు ఎవరంటే జనరల్ మనోజ్ పాండే అండి, జనరల్ మనోజ్ పాండే. మరి జనరల్ మనోజ్ పాండే మరి ఇటీవల న్యూస్లో ఉన్నారు. మనకి ఎలా న్యూస్లో ఉన్నారంటే, నేపాల్ దేశంలో నేపాల్ దేశం వివిధ దేశాల ఆర్మీ వాళ్ళకి ఇచ్చే అత్యున్నతమైన హోదా ఏదంటే జనరల్ ఆఫ్ ది నేపాల్ ఆర్మీ అని అంటాం, జనరల్ ఆఫ్ ది నేపాల్ ఆర్మీ. మరి ఇటీవల కాలంలో జనరల్ ఆఫ్ ది నేపాల్ ఆర్మీ పొందిన వారు ఎవరండి, మనోజ్ పాండే అండి. ఈ మధ్యకాలంలో మన భారత మాజీ నావికా ప్రధానాధికారి అయినటువంటి అడ్మిరల్ సునీల్ లాంబా గారు కూడా ఈ యొక్క సింగపూర్ దేశ ఒక పురస్కారాన్ని కూడా, అంటే ఈ యొక్క సంబంధించినటువంటి డిఫెన్స్ పురస్కారాన్ని కూడా, ఈ యొక్క మెరిటోరియస్ అవార్డుని కూడా పొందడం అనేది జరిగిందండి. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాలండి. ఇక మరో అంశం చూసినట్లయితే, మనం సైనిక దళం అంటున్నాం కాబట్టి మన భారతదేశ సైనిక దినోత్సవం అంటే ఇండియన్ ఆర్మీ డేని ఎప్పుడు జరుపుకుంటాం? సో వెన్ వీ సెలబ్రేట్ ఇండియన్ ఆర్మీ డే. మరి ఇండియన్ ఆర్మీ డేని ఎప్పుడు జరుపుకుంటాం? జనవరి 15 మనం భారత సైనిక దినోత్సవం జరుపుకుంటాం. అండ్ అక్టోబర్ 8 నెల నిర్వహిస్తామంటే అది ఒక భారత వైమానిక దళ దినోత్సవం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డేగా మనం నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. సో ఆ నేపథ్యం. ఇక నెక్స్ట్ మన నావికా దళం అంటే ఎవ్రీ ఇయర్ కూడా నావికా దళ దినోత్సవం మీద December 4 నిర్వహిస్తాం. మరి నేషనల్ నావీ డే ఎప్పుడంటే December 4. ప్రజెంట్ అయితే మన భారత ప్రధాన నావికాధికారిగా పనిచేస్తున్న వారైతే వారే అడ్మిరల్ ఆర్ హరికుమార్ అండి. అండ్ వైమానిక దళ ప్రధానాధికారిగా పనిచేస్తున్న వారైతే వారే ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి అండి. ఎవరండి? ఎయిర్ చీఫ్ మార్షల్. ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి అనేవారు మన భారత
ప్రధాన వైమానిక అధికారిగా పనిచేస్తున్నారు. ఒక సైనిక దళ ప్రధాన అధికారి అయితే జనరల్ మనోజ్ పాండే. అదే మరి ప్రధాన నావికాధికారిగా మన భారత ప్రధాన నావికాధికారిగా ఎవరు పనిచేస్తున్నారు అని చెప్పేసి అన్నప్పుడు వారు అడ్మిరల్ ఎవరండి? అడ్మిరల్ ఆర్ హరికుమార్ అండి. అడ్మిరల్ ఆర్ హరికుమార్. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో మరోసారి చూస్తే ఇక్కడ భారత సైనిక దళ దినోత్సవం జనవరి 15, భారత వైమానిక దళ దినోత్సవం అక్టోబర్ 8, డిసెంబర్ 4 వచ్చేసి మనకు జాతీయ నావిక దళ దినోత్సవం. మరి ఇటీవల కాలంలో హర్యానాలోని అంబాలలో భారత సైనిక దళం వైమానిక దళం నిర్వహించినటువంటి విన్యాసాలే గగన్ స్ట్రైక్ అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి కిబుతు మిలిటరీ గ్యారిసన్ అంటాం. అంటే ఇక్కడ మన భారత్కి దేశానికి చైనాకు మధ్య మనం ఉండే ఈ సరిహద్దును మనం ఇక్కడ లైన్ ఆఫ్ ది యాక్చువల్ కంట్రోల్ అని చెప్పేసి అంటాం. యాక్చువల్ కంట్రోల్ మరి ఎల్ఏసి అని చెప్పేసి అంటాం. సో మరి ఎల్ఏసి అనేది లైన్ ఆఫ్ ది యాక్చువల్ కంట్రోల్లో పర్టికులర్గా ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో మనం చూస్తే లోహిత్ వ్యాలీలో, అంటే అస్సాం కొంచెం సరిహద్దు, లోహిత్ వ్యాలీలో అంటే అరుణాచల్ ప్రదేశ్ దగ్గరలో అక్కడ ఒక గ్రామం ఉందండి. చివరి గ్రామం అది మనకు అరుణాచల్ ప్రదేశ్లో మేయర్ గ్రామం. అంటే ఇది వెరీ నియర్ టు ది బార్డర్ అనమాట. ఆ మేయర్ గ్రామంలో ఈ జార్ఖండ్ ట్రైబ్స్ అనేది ఉంటారు. అక్కడే మనకి చైనా దేశానికి చెందినటువంటి ఒక సంబంధించినటువంటి ఒక బార్డర్ పోస్ట్ కూడా ఉంటుంది. దాన్ని మనం రీమా పోస్ట్ అంటాం. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అంటాం. చైనా సైన్యానికి సంబంధించిన ఒక అక్కడ సరిహద్దు ప్రాంతం కూడా ఉంటుంది, రీమా పోస్ట్. ఆ రీమా పోస్ట్ దగ్గరలో ఈ లోహిత్ వ్యాలీలో కిబుతు మిలిటరీ గ్యారిసన్ అనే ఒక విభాగం ఉంటుందంట. ఆ రోడ్ ఉంటుంది అనమాట, ఆ విభాగం ఏదండి కిబుతు మిలిటరీ గ్యారిసన్. ఈ కిబుతు మిలిటరీ గ్యారిసన్కి ఇప్పుడు కొత్త పేరు పెట్టారు. ఏమని కొత్త పేరు పెట్టారంటే దీనికి సో మన ఒక చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్, ఒక భారతదేశ తొలి చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్గా పనిచేసినటువంటి జనరల్ బిపిన్ రావత్ పేరు పెట్టడం అనేది జరిగిందండి. జనరల్ బిపిన్ రావత్ పేరు. ఇది ఒక ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇటీవల కాలంలో జనరల్ బిపిన్ రావత్ పేరుని ఎక్కడ పెట్టడం జరిగింది? ఏ సంబంధిత విభాగానికంటే లైన్ ఆఫ్ ది యాక్చువల్ కంట్రోల్లో ఉన్నటువంటి లోహిత్ వ్యాలీలో ఉన్నటువంటి కిబుత్ మిలిటరీ గ్యారిసన్కి ఈ పేరు పెడుతున్నట్లు భారత సైనిక విభాగం ప్రకటించడం అనేది జరిగిందండి. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి చార్లెస్ III. ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలిసి సెప్టెంబర్ 8, 2022 సుదీర్ఘ కాలం పాటు సుమారు 70 years 70 సంవత్సరాల పాటు ఇంగ్లాండ్ రాణిగా ఉన్నటువంటి ఎలిజబెత్ II వారు మరణించడం జరిగింది. వారి మరణానంతరం మళ్ళీ ఇప్పుడు ఇంగ్లాండ్కి వారి కుమారుడైనటువంటి చార్లెస్ III ఈ ఇంగ్లాండ్ రాజుగా కింగ్ ఆఫ్ ది యునైటెడ్ కింగ్డమ్గా ప్రకటించడం అనేది జరిగింది. చార్లెస్ IIIని ఆ నేపథ్యం మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్ గత 3-4 months నుంచి కూడా న్యూస్లో ఉంటుంది. సో గతంలో అయితే రాజకీయ సంక్షోభం, బోరిస్ జాన్సన్ అయితే ఈ యొక్క పార్టీ గేట్ స్కాండల్లో ఇరుక్కుపోవడం, రాజీనామా చేయడం, ఇవన్నీ జరిగిన ఎన్నికలు జరగడం. సో ఎన్నికలు జరిగిన నేపథ్యంలోనే మళ్ళీ ఇప్పుడు బ్రిటన్కి ఒక నూతన ప్రధానమంత్రిగా లిజ్ ట్రస్ నియమితులు కావడం, మార్గరెట్ థాచర్ మరియు మార్గరెట్ థాచర్ తర్వాత తెరీసా మే తర్వాత బ్రిటన్కి 3వ మహిళా ప్రధానమంత్రిగా లిజ్ ట్రస్ కూడా ఇటీవలనే నియమితులు కావడం అనేది జరిగిందండి. ఇది మనకి చార్లెస్ III నియామకం సంబంధించిన విషయం. బ్రజ్ బాసిలాల్ అండి. బ్రజ్ బాసిలాల్ పేరొందినటువంటి మన భారతదేశ పురావస్తు శాస్త్రవేత్త అండి. పురావస్తు శాస్త్రవేత్త. మరి పురావస్తు శాస్త్రవేత్త లేదా ఆర్కియాలజిస్ట్ అని అంట. ఫేమస్ ఆర్కియాలజిస్ట్ అండి. మరి ఆర్కియాలజిస్ట్ వీరు భారతదేశ పురావస్తు శాస్త్రానికి ఎంతో విశేషమైన కృషి చేశారు. వీరు 1968 నుండి 1972 వరకు కూడా బ్రజ్ బాసిలాల్ లేదా బీబీలాల్ అంటాం. వీరు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండి, ఏఎస్ఐ అంటాం. ఏఎస్ఐ అంటే భారత పురావస్తు శాఖ అని పిలుస్తాం. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. మరి ఈ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనే సంస్థ బ్రిటిష్ వారి కాలంలోనే ఏర్పాటు చేయబడింది. 1861 సంవత్సరంలో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అనేవారు. అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అనేవారు దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ప్రజెంట్ అయితే దీనికి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా విద్యావతి అని చెప్పేసి ఒక IAS ఆఫీసర్ దీన్ని పనిచేస్తున్నారు. సో మరి బ్రజ్ బాసిలాల్ ఇటీవల మరణించారనమాట, అందుకే న్యూస్లో ఉంది. కాబట్టి ఇటీవల మరణించిన బ్రజ్ బాసిలాల్ ఎవరు అన్నప్పుడు భారత పురావస్తు శాస్త్రవేత్త, ఆర్కియాలజిస్ట్. వీరు ఏ సంస్థకి డైరెక్టర్ జనరల్గా పనిచేశారంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి డైరెక్టర్ జనరల్గా పనిచేశారు. సో ఆ నేపథ్యం మనం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం అయితే ప్రజెంట్ న్యూఢిల్లీలో ఉంది. దేవికా బుల్చంద్
ఎవరండి అంటే ఇటీవల కాలంలో భారతీయులు, భారత సంతతి వ్యక్తులు సో మరి విశేషమైనటువంటి పదవులకు అలంకరిస్తున్నారు. మనం రీసెంట్గా డిస్కస్ చేయడం జరిగింది. లక్ష్మణ్ నరసింహన్ సో స్టార్ బక్స్, అమెరికాలో పేరొందిన ఒక స్టార్ బక్స్ అనే సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావడం జరిగింది. సో మరి ఇప్పుడు ఒగ్లివి అని చెప్పేసి ఒక సంస్థ ఉందండి. ఏంటి ఒగ్లివి అనేది అంటే ఇది ఒక రియల్ ఎస్టేట్ వ్యవహారాలు నిర్వహిస్తున్నటువంటి ఒక సంస్థ. మరి ఇలాంటి రియల్ ఎస్టేట్ నిర్వహిస్తున్నటువంటి ఈ సంస్థకి ఒకనా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే దేవికా బుల్చంద్ అని సో మన భారత సంతతి వ్యక్తి నియమితులు కావడం జరిగింది. కాబట్టి ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ వ్యవహారాలు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న అమెరికా సంస్థ అనేటువంటి ఒగ్లివికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే దేవికా బుల్చంద్ అని నియమితులు కావడం జరిగింది అనేది ఒక అంశం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో మనం ఇక్కడ చాలామంది ఇంతకు డిస్కస్ చేసాం. లక్ష్మణ్ నరసింహన్ అయితే వారు స్టార్ బక్స్ అనే సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులు కావడం జరిగింది. శాంతను నారాయణ అడోబ్ సీఈఓగా పనిచేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ చైర్మన్గా సత్య నాదెండ్ల పనిచేస్తున్నారు. గూగుల్ సీఈఓగా అయితే సుందర్ పిచాయ్ పనిచేస్తారు. సో ఆ నేపథ్యం ఇక్కడ చూసుకోవాలండి. జస్టిస్ మునీశ్వర్ నాథ్ భండారి. మరి ఎవరండి జస్టిస్ మునీశ్వర్ నాథ్ భండారి అంటే వీరు మద్రాస్ హైకోర్టుకి మద్రాస్ హైకోర్టులో వీరు పనిచేస్తున్నారు ప్రధాన న్యాయమూర్తిగా. సో వీరు ఇప్పుడు భారత ప్రభుత్వం వీరిని సఫేమా ట్రిబ్యునల్కి చైర్పర్సన్గా నియమించడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఆ నేపథ్యం ఇంపార్టెంట్ అండి. సఫేమ్ అనేది ఒక చట్టం అండి. ఏంది సఫేమా అంటే ఈ యొక్క స్మగ్లర్స్ ఎవరైతే మనకి ఇక్కడ అక్రమంగా వస్తువులను తరలిస్తారో ఈ స్మగ్లర్స్ ఫారిన్ ఎక్స్చేంజ్ అంటాం. అంటే విదేశీ మారక ద్రవ్య నిల్వలు కానివ్వండి వాటిని కానీ తీసుకొస్తూ సో మ్యానిపులేషన్ చేస్తారు. అంటే ఇది అక్రమంగా చొరబాటేటట్టు చేస్తారనమాట. అంటే మన దేశంలో విదేశీ మారక ద్రవ్యాన్ని కానివ్వండి స్మగ్లింగ్ గూడ్స్ని కానివ్వండి దొంగతనంగా విదేశాలను తీసుకొచ్చి చేసే సంబంధించినటువంటి వాటిని నిరోధించే ఒక సంస్థ అనమాట. ఎవరైతే స్మగ్లింగ్ చేస్తారో ఇలాంటి ఫారిన్ ఎక్స్చేంజ్ మ్యానుఫ్యాక్చరర్స్గా పనిచేస్తారు అంటే విదేశీల నుండి వచ్చే ఏదైతే అక్రమ వస్తువుల్ని మన దేశంలో అమ్మడానికి ప్రయత్నం చేస్తారో అలాంటి వాళ్ళని శిక్షించే ఒక న్యాయస్థానం అనమాట. ఇది సఫేమా న్యాయస్థానం. ఇది సఫేమా ట్రిబ్యునల్ అని చెప్పేసి అంటాం. సఫేమ్ అంటే అబ్రివేషన్ ఏమి ఇచ్చారంటే ద స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మ్యానుఫ్యాక్చరర్స్ యాక్ట్ అని చెప్పేసి అంటాం. దీన్ని ఈ చట్టాన్ని అమలు చేసే విధంగా ఏదైతే ఉందో ఈ న్యాయస్థానం దానికి కొత్త చైర్పర్సన్గా జస్టిస్ మునీశ్వర్ నాథ్ భండారి నియమితులు కావడం జరిగింది. ఇతను 4 సంవత్సరాల పాటు ఈ పదవిలో ఉండబోతున్నారు. అంటే సో 4 సంవత్సరాల పదవీ కాలం లేదా 70 years వచ్చేంత వరకు ఉంటారన్నమాట. ఇది సో జస్టిస్ మునీశ్వర్ నాథ్ భండారి. కాబట్టి ఈ నేపథ్యం అంటే కొత్తగా ఏదైనా సంస్థలకు కొత్త చైర్మన్లు వచ్చినప్పుడు కానీ కమిషన్లు కొత్త చైర్మన్లు వచ్చినా కానీ అడిగిన సందర్భం మనకు ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనం చూసాం సుమన్ బెర్రీ పైన చాలా ఎగ్జామ్లలో బిట్స్ వస్తున్నాయి. సుమన్ బెర్రీ అంటే ఎవరు? ఇక్కడ బెర్రీ అంటే వీరు నీతి ఆయోగ్కి వైస్ ప్రెసిడెంట్గా నియమితులు కావడం జరిగింది. ఇప్పుడు నాలాంటి నేపథ్యం. పరమేశ్వరన్ అయ్యర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ది నీతి ఆయోగ్గా నియమితులు కావడం జరిగింది. సో అలాంటి మన అపాయింట్మెంట్స్ వచ్చినప్పుడు లేదా జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్టీ కమిషన్, ఇప్పుడు జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్గా విజయ్ సాంప్లా, జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్గా అయితే హర్షద్ చౌహాన్, సో జాతీయ మరి సంబంధించినటువంటి మైనార్టీ వ్యవహారాల కమిషన్ కానివ్వండి. సో ఇలాంటి అన్నీ కూడా అడుగుతున్న సందర్భం మనకు అనేది ఉందన్నమాట. కాబట్టి ఆ నేపథ్యం చూసుకోవాల్సిన అవసరం ఉండి ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం. సునీల్ ఛెత్రి. సో మరి పేరొందినటువంటి భారత ఫుట్బాల్ క్రీడాకారుడు అండి. పేరొందినటువంటి భారత ఫుట్బాల్ క్రీడాకారుడు. సో మరి భారత ఫుట్బాల్ క్రీడాకారుడు సునీల్ ఛెత్రి వీరు ఇప్పుడు మన ఒక రికార్డు కూడా ఉంది వీరి సొంతం ఉందన్నమాట. ఏంటంటే ప్రపంచంలో క్రిస్టియానో రొనాల్డో పోర్చుగల్ క్రీడాకారుడు ఎక్కువ గోల్ చేసిన క్రీడాకారుడు అంతర్జాతీయ గోల్స్. అతని తర్వాత లియోనాల్ మెస్సీ ఉన్నారు అర్జెంటీనా దేశం చెందిన క్రీడాకారుడు. మరి తర్వాత అత్యధిక అంతర్జాతీయ ఫుట్బాల్ గోల్ చేసినటువంటి క్రీడాకారుల జాబితాలో 3వ స్థానం నిలిచిన వారు సునీల్ ఛెత్రి. సో వీరిప్పుడు ప్రముఖ సంస్థ అయినటువంటి ఈ వెన్న ఉత్పత్తులు వాటిని అందించే ఒక సంస్థ ఏదైతే ఉందో ద ఎఫ్ఎంసీజీ సంస్థ అంటాం. దీని పింటోల్ అనే సంస్థ. దీని ఎఫ్ఎంసీజీ రకానికి చెందిన సంస్థ అంటాం. ఎఫ్ఎంసీజీ అంటే ఏంటంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అని చెప్పేసి అంటామండి. అంటే తొందరగా అమ్ముడుపోయే అనమాట. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అంటాం. ఈ సంస్థ ఏదైతే పింటోల సంస్థ ఉందో ఈ పింటోలకి సో ప్రచారకర్తగా నియమితులు కావడం జరిగింది. ఓసారి మన ప్రచారకర్తలపైన అడుగుతాడు కాబట్టి ఆ నేపథ్యం చూసుకోవాలండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆర్ఎన్ ఫించ్ అండి. వీరు
ఆస్ట్రేలియా సంబంధించి ఒక వైట్ బాల్ టీం ఉంటుంది, క్యాప్టెన్ అని. క్రికెట్లో వైట్ బాల్ పింక్ బాల్ వాడుతున్నారు ఈ మధ్యలో కాబట్టి. సో మరి ఆస్ట్రేలియా క్రికెట్లో మరి వైట్ బాల్ క్యాప్టెన్గా పనిచేస్తున్నటువంటి వైట్ బాల్ టీం క్యాప్టెన్గా పనిచేస్తున్నటువంటి ఆరోన్ ఫించ్ వీరు వన్డే ఇంటర్నేషనల్ మ్యాచెస్ నుండి రిటైర్మెంట్ని ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇటీవల రిటైర్మెంట్ని ప్రకటించినటువంటి ఆరోన్ ఫించ్ ఎవరు లాంటి క్వశ్చన్స్ మనకి ఇంపార్టెంట్ అండి. ఏషియా కప్ 2022 అంటే మనకి ఇది దుబాయ్లో జరిగింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగినటువంటి ఏషియన్ కప్ 2022లో ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక 170 పరుగులు చేసింది. సో 171 పరుగుల లక్ష్యంతో బరిలో తీయినటువంటి పాకిస్తాన్ 147కి ఒక నాల్అవుట్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలో వారు ఇప్పుడు ఈ శ్రీలంక ఈ 6వ ఆసియా కప్ టైటిల్ని ఎవరు గెలుచుకోవడం జరిగిందంటే శ్రీలంక గెలుచుకుంది. ఇందులో రికార్డ్స్ మనం చూస్తే ఎక్కువ రన్స్ ఈసారి ఆసియా కప్లో ఎక్కువ రన్స్ చేసినటువంటి క్రీడాకారుడు అయితే పాకిస్తాన్ క్రీడాకారుడు అయితే 6 మ్యాచ్లు ఆడి ఇతను ఆసియా కప్లో మొహమ్మద్ రిజ్వాన్ 281 పరుగులు చేశాడు జరిగింది. సో మన భారత క్రీడాకారుడు విరాట్ కోహ్లీ 5 మ్యాచ్లు ఆడి 276 పరుగులతో 2వ స్థానంలో నిలిచాడండి. ఇది ఆసియా క్రికెట్ కప్ 2022 విశేషాలు. ఇవన్నీ మనకి సెప్టెంబర్ 12, 2022 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.